అనుకుంటా. చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి, చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి. చిన్న నంబర్ అన్ని నంబర్లను డివైడ్ చేస్తుందా చూడండి. 25 35ని డివైడ్ చేయట్లేదు. చిన్న నంబర్ కారణాంకాల్లో అతి పెద్దది తీసుకోండి 5. 25 యొక్క కారణాంకాలు 1 5 25. 5 తీసుకున్నాను. 5 7 35, 5 9 45. 25 డివైడ్ కాకపోయినా 25 కారణాంకములో 1, 25 కారణాంకాల్లో 1 ఉన్న పెద్ద నంబర్ 5. 5 35ని డివైడ్ చేస్తుంది, 5 45ని డివైడ్ చేస్తుంది. 20 28 36 48. చిన్న నంబరు 20. 20 యొక్క కారణాంకాలు 1 2 4 5 10 20. 20 కాదు. సో 20 కాకుండా నెక్స్ట్ పెద్ద నంబర్ ఏంటి? 10. 10 28ని డివైడ్ చేస్తుందా? ఒక నంబర్ 10తో భాగాహారింపబడాలంటే దాని యూనిట్ అంకె ఎంత ఉండాలి? 0 ఉండాలి. దాని యూనిట్ అంకె ఎంత ఉండాలి? 0 ఉండాలి. కాబట్టి 10 అయ్యే ఛాన్స్ లేదు. 5తో డివైడ్ అవుతుందా? ఒక నంబర్ 5తో భాగాహరింపబడాలంటే యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ వచ్చి ఉండాలి. కాబట్టి 5తోటి కావట్లేదు. కాబట్టి 4. 4 ఏళ్ల 28, 4 9ల 36, 4 12ల 48. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 20 28 36 48. 20లో 20 అనేది డివైడ్ చెయ్యట్లేదు 28 36ని. 20 కారణాంకాల్లో పెద్ద నంబర్ నుంచి కిందకు వస్తున్నాను. 10 కాదు 5 కాదు. కాబట్టి అయ్యేది ఎంత? 4. 12. 12 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 4 6 12. 12 కావట్లేదు. 6 తీసుకుంటే 6 2 12, 6 3 18. 6 కూడా కావట్లేదు. మిగతాది 4. 4 16, 4 6 24, 4 9 36, 4 11 44. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. ఈ ఆన్సర్ ఎంత? 4. చిన్న నంబర్ మీదనే ఫోకస్ ఉండాలి. నవ్వు ఇక్కడ చూస్తే సార్ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ మోడల్లో చిన్న నంబర్ డివైడ్ అయింది. చిన్న నంబర్ కాకపోతే దాని యొక్క కారణాంకం తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. గాసాబా ఎప్పుడూ కూడా చిన్న నంబర్కి ఈక్వల్ అవ్వచ్చు. ఆ చిన్న నంబర్ అన్నిటినీ బాగా హరిస్తే, లేకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకం తీసుకుంటాను. కాబట్టి HCF ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు స్మాలెస్ట్ నంబర్. ఇది మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా బాగా